చూస్తున్నాం ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి బిగ్గెస్ట్ ప్రచారం. ఏపీ రాజకీయాల్లో ఒక కీలకమైన పరిణామం అని చెప్పుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి నిజంగానే రాబోతున్నారా? మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తనకంటూ సొంత వేదికని సిద్ధం చేసుకుంటున్నారా? ఎన్టీఆర్ కొత్త పార్టీపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. 18వ తేదీన అంటే మరో 4-5 రోజుల్లో ఎన్టీఆర్ కీలక ప్రకటన చేస్తారంటూ జోరుగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాని షేక్ చేస్తోంది ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త పార్టీ అనే అంశం. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఊపేస్తున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. 18వ తేదీన ముందుగానే నిర్ణయించిన మేరకి ఊరువాడ కార్యక్రమం ఉంటుందని, రాజకీయాలకు ఈ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా వివరణ ఇచ్చారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్. అయితే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ప్రచారాన్ని ఖండించారు ఫ్యాన్స్ అసోసియేషన్. అండ్ రా ఎన్టీఆర్ పేరుతో ఓ వెబ్సైట్ నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద సంక్షేమం సేవా కార్యక్రమాలు, 5 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ సేవా సమితి. సో ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. మనం చూడొచ్చు ఎక్కడికక్కడ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అసలోడు వచ్చే వరకు రైట్ ఇవి ఫ్లెక్సీలు. కొసరోడికి పండగే, అసలోడు వచ్చేసరికి కొసరోడికి పండగే, ఇవి ఫ్లెక్సీలు. అక్కడ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు చోట్ల వెలిసిన ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా. సో మీరెవరైనా ఎన్టీఆర్ కొత్త పార్టీ పైన, ఆయన చుట్టూ జరుగుతున్న రాజకీయ రగడ పైన మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవాలి, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటే మీకు ఫోన్ లైన్స్ యాక్టివేట్ చేస్తాను. కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి నెంబర్స్, ఆ నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారా అని అంటే అధికారికంగా ఎక్కడ కొత్త పార్టీ గురించి ప్రకటన లేదు. కానీ ఆయన తీసుకున్నటువంటి ఈ ఊరువాడ కార్యక్రమం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. సో రా ఎన్టీఆర్ పేరిట ఒక వెబ్సైట్ కూడా ఉంది. సో ఒకసారి ఆ వెబ్సైట్కి సంబంధించి పలు ఫొటోస్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో రా ఎన్టీఆర్ ఏంటి? రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ పేరిట ఓ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు 2001 నుంచి కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో 2001 నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి విస్తృతంగా. 2001లో కార్యక్రమాలు జరిగాయి. సో 2026 ఇప్పుడు ఊరువాడ కార్యక్రమం వరకు కూడా ప్రతిదీ జరుగుతూనే ఉంది. చూడండి, ఇక్కడ 2001లో 365 days ఫుడ్ డొనేషన్ అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నారు ఈ యాప్లో. సో ఆ యాప్ ఆ ఫోటో పైన 365 days ఫుడ్ డొనేషన్ పైన క్లిక్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, పూర్తిగా ఫోటోలతో సహా ఆధారాలు కూడా ఉన్నాయి. 2021లో కోవిడ్ సర్వీస్, తర్వాత సేవ్ లైఫ్స్, 2022లో గవర్నమెంట్ స్కూల్స్, సొసైటల్ పోస్టర్స్, రా ఎన్టీఆర్ ఫర్ క్యాటల్, క్వశ్చన్ అండ్ ఆన్సర్, శ్యామ్స్ ఫ్యామిలీ, మీట్ అండ్ గ్రీట్, తారక మంత్రం, 100 days డ్రైవ్, సండే సర్వీస్, స్టూడెంట్ అండ్ ఏ స్టోరీ, జర్నీ ఆఫ్ ఎన్టీఆర్, రా ఎన్టీఆర్ ఆల్ ఓవర్, రా ఎన్టీఆర్ మేనిఫెస్టో. 1 కాదు 2 కాదు. చివరిగా మీరు ఫోటోలో మీరు స్క్రీన్ షాట్లో చూస్తూ ఉంటే 2026లో ఊరువాడ ఎట్ టు బి డన్, ఆ ప్రోగ్రామ్ ఇంకా చేయాల్సి ఉంది. అండ్ ఆ తర్వాత యువతకి తోడు అనేటువంటి ఒక కార్యక్రమం, ఆ తర్వాత ఎన్టీఆర్ ఉత్సవం అనేటువంటి ఇంకో కార్యక్రమం. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ సెట్ టు బి ఏ గేమ్ చేంజర్ ఇన్ సర్వీస్ అక్రాస్ ఆల్ Telugu states. While we can't reveal much at this stage, pre-production is scheduled to be begin in early 2026 and we aim to roll it out by the end of 2026 as previously announced. There's a lot of that needs to be streamlined and multiple portfolios must work tirelessly to bring this massive, larger than life initiative to reality. So before anything hits the ground, we will run a trial and error phase to ensure every step is fine-tuned. So pre-registration for the program already open. Register now and get ready to be a part of something truly prestigious. So ఇది ఆ వెబ్సైట్లో ఊరువాడ అనేటువంటి ఆ కార్యక్రమం సంబంధించి ఓపెన్ చేయగానే వస్తున్నటువంటి మ్యాటర్. అంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. ఎవరైతే మాతో పాటుగా వాలంటీర్గా భాగస్వామిగా రావాలనుకుంటే రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్స్ ఓపెన్గా ఉండే ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని మాత్రమే మెన్షన్ చేశారు. అయితే ఈ రా ఎన్టీఆర్ ఊరువాడ కార్యక్రమం, ఊరువాడ అనేటువంటి పేరు జరిగినటువంటి ఈ కార్యక్రమంతోనే ఇప్పుడు రాజకీయంగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఎన్టీఆర్ అనేటువంటి చర్చ మొదలైంది. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసుకోబోతున్నారు. ఆయనకి ఓ కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారనే చర్చ జోరందుకుంది. పొలిటికల్గా మొన్న మధ్య సినిమా యాక్టర్స్లో నుంచి పుష్పరాజ్, బన్నీ ఆయన డైరెక్ట్గా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దానికి వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి సహకారం అందించబోతున్నారు. రాజకీయంగా ఎంట్రీ ఇవ్వడం కోసం అన్ని రకాలుగా ముహూర్తాలు ఖరారు చేసుకున్నారనే చర్చ పెద్ద ఎత్తున జోరందుకుంది. అది అలా ముగిసిందో లేదో
వెంటనే ఎన్టీఆర్ చుట్టూ రాజకీయ రగులుకుంది. అయితే అల్లు అర్జున్కి ఎటువంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా వ్యక్తిగతంగా ఇటు ఎన్టీఆర్కి మాత్రం లెజెండరీ సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా, తర్వాత అదే పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగా గతంలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. కాబట్టి హీఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ పొలిటికల్ పార్టీ అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. అయితే దీనిపైన ఎవరైతే raNTR.org ఆర్గనైజేషన్ నుంచి ఒక అఫీషియల్ లెటర్ కూడా బయటకు వచ్చింది. సో ఆ లెటర్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దాంట్లో ఏముందనంటే ఈ కార్యక్రమం ఇంకా అధికారికంగా ఎక్కడ కూడా మేము ఆయన పొలిటికల్ కార్యక్రమం అని చెప్పలేదు. సో జూలై 18న ఎన్టీఆర్ గారు రాజకీయ ప్రకటన ఉందంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. మా అవగాహన మేరకి అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదనేది స్పష్టం. జూలై 18న నిర్వహించినటువంటి మా ఊరువాడ కార్యక్రమం ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపొందించబడింది. ఈ కార్యక్రమం పూర్తిగా ఊరువాడ యొక్క ప్రధాన ఆలోచన, లక్ష్యం మరియు విజన్ ప్రజలకు పరిచయం చేయడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ ఊహాగానాలతో ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు. అలాగే మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫామ్ మరియు సోషల్ మీడియా పేజీలను వినయపూర్వకంగా కోరుతున్నాం, దయచేసి నిర్ధారణ లేనటువంటి కానీ అసత్య సమాచారాన్ని ప్రచారం చేయకుండా వార్తలను ప్రచురించే లేదా పంచుకునే ముందు వాస్తవాలను ఒకసారి నిర్ధారించుకోగలరు. దీనివల్ల అభిమానుల్లో అనవసరమైనటువంటి అయోమయం ఏర్పడకుండా నివారించవచ్చు. కార్యక్రమానికి సంబంధించిన వేదిక, సమయం మరియు పూర్తి కార్యాచరణ వివరాలను త్వరలోనే మా అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటిస్తాం. ఇది వాళ్ళు raNTR.org నుంచి విడుదల చేసిన ఒక లేఖ. సో నా దగ్గర ఈ raNTRకి సంబంధించి ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంది. నేను వాళ్ళకి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను లైవ్లో. రైట్, నేను లైవ్లో కాల్ చేస్తున్నాను ఈ raNTR.org అనేటువంటి ఆ కాంటాక్ట్ నెంబర్కి. సో ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు రెస్పాన్స్ అయితే కనుక ఏంటి కార్యక్రమం ఒక సోషల్ ఓరియంటెడ్ సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్ లాంటిది మాత్రమేనా, లేదంటే ఎన్టీఆర్ నిజంగానే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా, కొత్త పార్టీ ఏదైనా రాబోతుందా? సో కాల్ రింగ్ అవుతోంది, నేను లైవ్లో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఇఫ్ పాసిబుల్. సో జనరల్గా ఇలాంటి కార్యక్రమాల పేర్లు ఊరువాడ, బస్తీ బాట, ప్రజల వద్దకే పాలన ఇలాంటివన్నీ కూడా పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ నాయకులు తీసుకునేటువంటి కార్యక్రమాలుగా ఉంటాయి. సో ఇటు సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటే ఇంత జరుగుతున్న చర్చకి వీళ్ళు ఏం ఫుల్ స్టాప్ పెడతారు, వీళ్ళ ఆలోచన ఏంటి, వీళ్ళ ఫుల్ స్టాప్ పెట్టేటువంటి విధానం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లైవ్లో కాల్ చేస్తున్నాను నేను raNTR.org. రైట్, వాళ్ళు అటెండ్ చేయట్లేదు. ఒకసారి ఫ్యాన్స్ అంటే ఈ కార్యక్రమం పైన ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు కాబట్టి ఒకసారి ఈ కార్యక్రమం ఏంటి, ఈ కార్యక్రమంలో